అర్ధరాత్రి నుంచి దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. ఆర్భాటమైన కాంగ్రెస్ బీజేపీ లీడర్లు మాత్రం వాటిని లైట్ తీసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల జీఎస్టీ అమలు మీద ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమన్నారు కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ. ఇందుకోసానికే జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చినామన్నారు. ఇక జీఎస్టీతో జనాలకు ఇబ్బంది కలిగే విషయాలుంటే ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి మార్పులు చేయిస్తామన్నారు ఈటెల రాజేందర్. హైదరాబాద్ లో జరిగిన చార్టెడ్ అకౌంటెంట్ సదస్సులో పాల్గొన్నారు మంత్రులు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతోనే జీఎస్టీని అమల్లోకి తెచ్చినమన్నారు కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ. హైదరాబాద్ మాదాపూర్ బ్రహ్మకుమారిస్ ఆడిటోరియంలా ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవంలా కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెలతో కలిసి వెంకయ్య పాల్గొన్నారు. ప్రారంభంలో అపోహలు సహజమే అన్నారు. తర్వాత అన్ని సర్దుకుంటాయని చెప్పిండ్రు. జీఎస్టీతో అన్ని రాష్ట్రాలకు సమాన ఆదాయం వస్తదన్నారు మంత్రులు. And then only you can distribute wealth. Without creating wealth, if you start distributing wealth, you will become a pauper. మన పెద్దలు కొందరు చెప్తూ ఉంటారు, నినాదాలు ఇస్తుంటారు, ఆకర్షణీయ నినాదాలన్నీ. పేదవాళ్ళకి అది చేయాలా, ఇది చేయాలా, పంచాలని. నువ్వు ఆస్తిని పెంచకుండా, సంపదను పెంచకుండా పంచితే నీకు మిగిలేది పంచ మాత్రమే. అది కూడా గ్యారంటీ లేదు. అందుకని పంచే ముందు పెంచాలంటే భారం పెద్దవాళ్ళ మీద ఎక్కువ, చిన్నవాళ్ళ మీద తక్కువ ఉండాలి. అందరికీ అవకాశం ఉండాలి. సంపద అందరికీ చేరాలి. అది యొక్క సిద్ధాంతం. అందుకే దీన్ని విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పి అంటున్నారు. జీఎస్టీతో సంపద అందరికీ అందుతుందని, మంచి కార్యక్రమం కాబట్టే తెలంగాణ రాష్ట్రం అందరికంటే ముందే జీఎస్టీకి అసెంబ్లీలో ఆమోదం తెలిపిందన్నారు ఆర్థిక మంత్రి ఈటెల. జీఎస్టీ ప్రాక్టికల్ గా ఉండాలే తప్ప మెకానిజంగా మారొద్దన్నారు. జీఎస్టీతో మంచి జరిగితే సరేగాని, లేకపోతే కేంద్రాన్ని ఉతికి ఆరేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా జీఎస్టీ అనే చట్టం, జీఎస్టీ అనే పన్ను విధానం తప్పకుండా అది ప్రోగ్రెసివ్ అయినప్పుడు, అది అంతరాలను బొంబార్డు చేస్తారనుకున్నప్పుడు, సంపద అందరికీ అందించే ప్రయత్నం చేస్తారనుకున్నప్పుడు, సంపద ఖచ్చితంగా ఎగవేతదారులకి స్వర్గధామంలాగా ఉండదని అనుకున్నందుకు సపోర్ట్ చేస్తామని చెప్పి దేశంలో మొట్టమొదటిసారిగా జీఎస్టీ చట్టం మీద పాస్ చేసి కేంద్రానికి పంపించిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. జీఎస్టీలో ప్రాక్టికల్ టాక్సేషన్ ఉండాలి, మెకానికల్ టాక్సేషన్ ఉండకూడదు. మంచిని ఆచరించే ప్రయత్నం చేస్తాం. అది చెడునైతే తప్పకుండా చీల్చి చెండాడే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పుకున్నాం. ఇక విపక్షాలు మాత్రం కేంద్రం తీరు మీద మండిపడ్డాయి. అర్ధరాత్రి దొంగల లెక్క మోడీ గ్యాంగ్ దేశాన్ని దోచుకుంటున్నారని అన్నారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. జీఎస్టీకి వ్యతిరేకంగా ఏఐటియుసి, సిపిఐ ఆధ్వర్యంలో సిటీల ర్యాలీ తీసి కేంద్ర దిష్టిబొమ్మని తగలబెట్టారు. ఇదే నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జీఎస్టీ అమలుపరచడానికి వీలు లేదు, మన్మోహన్ సింగ్ చెప్పి మేము ఒప్పుకోం, ప్రణబ్ ముఖర్జీ చెప్పించి మేము ఒప్పుకోమని చెప్పేసి చెప్పిన పెద్ద మనిషి ఉన్న పరంగా సంపన్న వర్గాలకు సహాయం చేయడానికి పెట్టారు. దీన్ని సామాన్య ప్రజానీకం, బత్తేరు ప్రజానీకం అందరూ కూడా అగచాట్లు పడతారు, వాళ్ళ జోబులు చిల్లబడతా ఉన్నాయి. మోడీ నాయకత్వం దొంగన పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ మీద జనానికి ఇంకింత అవగాహన పెంచాలన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. కొత్త ట్యాక్స్ మీద అవగాహన లేక జనం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చేనేత పరిశ్రమ మీద జీఎస్టీ వేయడం మంచిది కాదన్నారు. As far as the GST is concerned, the ordinary people have no clue about it. I think, people need to be explained in great detail about the new tax system. Now, if they impose a tax on these commodities, it affects a large number of people. We must know that after agriculture, the major... జీఎస్టీ అమలు విషయంలో మిశ్రమ స్పందన వినిపిస్తున్నా పూర్తి అవగాహన మాత్రం కల్పించాలంటున్నారు జనరల్ పబ్లిక్.